చదువులు ఇవ్వాలి, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలి అని ఇయాలి గల్ఫ్ కార్మికుల గురించి మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. తప్పకుండా తొందరలోనే ఇప్పుడు 11వ నెలలు ఉన్నాం. 10 నెలల్లో 4 నెలలు పార్లమెంట్ ఎన్నికలకే పోయినాయి. మీకు తెలుసు, మనం సరిగ్గా పరిపాలన చేసింది వచ్చిన కొత్తలో కొత్త సంసారమే 2-3 నెలలు. ఆ తర్వాత 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే పోయినాయి. 7 నెలలు తీస్తే సరిగ్గా కుదురుగా కుర్చీలో కూర్చొని సచివాలయానికి పోయి అధికారులతో మాట్లాడి పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకున్నది 4 నెలలే అని చెప్పి ఈరోజు తెలంగాణ సమాజానికి 4 కోట్ల ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా. అయినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు చేయలేని పనులన్నిటిని కూడా పడావు పెట్టిన ప్రాజెక్టులన్నిటిని కూడా తిరిగి పునః ప్రారంభించి ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఆయననేమో ఫామ్ హౌస్లో వండుకుంటాడు, వీళ్ళిద్దరేమో మన కాళ్ళలో కట్టబెట్టనికి తిరుగుతున్నారు. ఏలేశ్వరం పోయినా శనీశ్వరుడు వదలేదన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది. పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు 0 వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. 10 సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు 18,000 కోట్ల రూపాయలు 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా? 10 ఏళ్లలో నువ్వు 1,00,000 రూపాయలని 4 విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిసి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యలలో 2వ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి చంద్రశేఖరరావు గారు మర్చిపోయినట్టున్నాడు. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యలలో 2వ స్థానాన్ని ఆక్రమించింది. నువ్వు రైతు రుణమాఫీ చేస్తా అని మొదటి 5 సంవత్సరాలు 1,00,000 రూపాయలు చేస్తా అని 4 విడతలని 5 ఏళ్ళని నువ్వు ఆ 1,00,000 చేసే లోపల ఇంకొక 1,00,000 మిత్తి అయింది. అసలు మిత్తి తడిసి మోపెడైంది. రెండవసారి మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తాని 5 ఏళ్ళైనా 1,00,000 రూపాయలు పూర్తి చేయలే. ఆ 5 ఏళ్లలో ఆయన ఇచ్చింది 11,000 కోట్ల రూపాయలు. ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మనుండ్రి, లెక్కలన్నీ తీసి నేను చదివి వినిపిస్తా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న నువ్వు 11,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి 5 ఏళ్ళు తీసుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు దాదాపుగా 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పోయి, ఒకవేళ మనిషి పెద్ద మనిషివైనా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగా నన్ను ఉంటావేమో అనుకున్నా. కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతున్నారు. ఒక్కటన్నా అక్కడికి వచ్చేది మాట్లాడుతురా? ఎవడన్నా సంసారం చేసేటోడు మాటలు మాట్లాడుతురా? వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో చూడండి. 10 ఏళ్ళు ప్రభుత్వం నడుపుతున్నాడు, 10 నెలలు కాకముందే నువ్వు దిగిపో మేము కూర్చుంటామంటారు. 10 ఏళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలుగబెట్టారు? ఎలుగబెడితే ఏం ఎలుగబెట్టారో చెప్పండి. 10 ఏళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడో నొప్పి లేస్తుంది? నాకు అర్థమైతలేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది, పెడతారు. ఏడ పెట్టాలనో ఆడా మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాలం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బామార్దులకు. ఇవాళ నేను అడిగేది ఒకటే, 10 ఏళ్ళల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం. ప్రభుత్వం నా దగ్గరనే ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మొదటి 5 ఏళ్ళల్లో ఎంత విడత ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసినో లెక్కలు చెప్పుదాం. 2వ విడత 5 ఏళ్ళల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం. 25 రోజుల్లో మనము 2 లక్షల రూపాయల మేరకు రైతులకు చేసిన రుణమాఫీని 2014 నుంచి 2018 వరకు, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు
2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు 3 సార్లు రైతు రుణమాఫీలో 2 సార్లు చంద్రశేఖరరావు చేస్తే ఒక్కసారి ఈ వేదిక మీద ఉన్న మా మిత్రులందరూ చేసిర్రు. లెక్కలు తీద్దాం, వాస్తవాలు మాట్లాడదాం. చంద్రశేఖరరావు గారు మీరు అసెంబ్లీకి రాండి. నీకు ధైర్యం ఉంటే, నిజాన్ని ఎదుర్కొనే చిత్తశుద్ధి నీకుంటే రా అసెంబ్లీలకు. మా వ్యవసాయ శాఖ మంత్రి ఈ రోజు నీకు లెక్కలు చెప్తాడు. ఏమన్నా తక్కువ పడితే మిగతా సంగతి నేను చూసుకుంటా. అదేవిధంగా తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వందలాది మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకొని సాధించుకున్న తెలంగాణలో 10 నెలల్లో నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలను 10 ఏళ్లలో నువ్వు ఎన్ని ఇచ్చినవో లెక్క కట్టు, తలకాయ లెక్క పెడదాం. 50,000కు ఒక్క తలకాయ తక్కువనే ఎల్పీ స్టేడియంలో అందరిని పిలుస్తా. 50కి తక్కువ ఉంటే అక్కడ నేను క్షమాపణ చెప్తా. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి, రా నీ 10 ఏళ్ల పాలనలో ప్రతి సంవత్సరానికి నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? 10 నెలలల్లా నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చిన లెక్క కట్టి తలకాయలు మొత్తం ఎల్పీ స్టేడియంలో పిలిపించి అందరిని పెడతా. నువ్వు వాళ్ళ తల లెక్క పెట్టుకో. ఒక్క తల తగ్గిన క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని చిల్లర మాటలే. మా తాత ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చిండు, మా ముత్తాత ఉన్నప్పుడే మేము ఇవన్నీ చేసినాం అంటాడు. వెనకటికి ఎవడోనంటే వాడిని తాతలు నేతులు తాగుతానంట, ఇప్పుడు వీడు మూతులు నాకిండంట. గట్లున్నది వీళ్ళ మాటలు. చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. మా చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండ నిండా పాలిస్తుండని. బర్రె చచ్చింది, కుండ పగిలింది. ఇంకా బుద్ధి మాత్రం మారలేదు వీళ్ళకు. అందుకే ఇవాళ రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ సమస్య విషయంలో కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఇచ్చినామో 1,10,00,000 మంది ఆడబిడ్డలు ఈరోజు అమ్మగారి ఇంటికోవాలన్నా, రాముల వారిని దర్శించుకోవాలన్నా ఒక్క రూపాయి ఒక్క పైసలు లేకున్నా పోవచ్చు. 3,700 కోట్ల రూపాయలు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ ఖర్చు పెట్టి ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాడు.